ఉద్యానవన శాఖలో ఆ మేడం ఆఫీసర్. వృత్తి ప్రభుత్వ ఉద్యోగమే. అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ప్రవృత్తి. రైతులకు చెల్లించాల్సిన పరిహారంలో కూడా కక్కుర్తే. ఇదేం అన్యాయం అని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా మేడంకు దయాదాక్షిణ్యాలుండవు. కావలసింది దక్షిణమే. ఆ దక్షిణం చేతిలో పడితే మేడం గారి కరుణా కటాక్షం లభిస్తాయట. కాదు కూడదు అని ప్రశ్నిస్తే అలా ప్రశ్నించిన రైతులకు కేసులు వేధింపులు కామన్. పచ్చని చెట్ల సాక్షిగా 10 లక్షల పగటి దోపిడీకి తెరతీసిన అధికారిని భాగోతం ఏంటో ఇప్పుడు చూద్దాం. పోర్టు విస్తరణ అధికారికి కాసుల పంట. మేడం కరుణిస్తేనే పరిహారం, ఆపై రైతుకు రొక్కం. అడ్డంగా బుక్కైన బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట. ఇది ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామం. పెద్ద స్కామ్కు కేర్ ఆఫ్ అడ్రస్. రామాయపట్నం పోర్టు విస్తరణలో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డ్ ఈ ప్రాంతంలోని భూముల్ని, మామిడి తోటల్ని స్వాధీనం చేసుకుంది. వీటికి పరిహారం కూడా ప్రకటించారు. దశాబ్దాలుగా భూముల్ని, తోటల్ని సాగు చేస్తున్న రైతులకు ఆ పరిహారం కంటితుడిపే అయినా ఉద్యానవన శాఖ అధికారులు ఆ పరిహారాన్ని పరిహాసంగా మార్చేశారు. రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. నిధులున్నా ఆ నిధులు రైతులకు చేరకుండా అవినీతి చెక్పోస్ట్ పెట్టేశారు. పరిహారం ఫైల్ కదల్లేదు. అదే టేబుల్ కింద చేయి తడిపితే ఫైళ్లకు కాళ్లొచ్చేస్తాయి. అడిగినంత దక్షిణ సమర్పించలేదో రైతులకు ఇక్కట్లే. పరిహారం చేతికి రావాలంటే పర్సంటేజీలివ్వాల్సిందే. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి వెనకాడటం లేదు. ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు శేషయ్య. గుడ్లూరు గ్రామం. పరిహారం విషయంలో శేషయ్యకు ఎదురైన చేదు అనుభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మారిటైమ్ బోర్డ్ శేషయ్యకు చెందిన 4 ఎకరాల మామిడి తోటను స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారం ఫైల్ క్లియర్ చేయించుకోవడానికి 3-4 నెలలుగా ఉద్యానవన ఆఫీసర్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇదే సమయంలో బిల్లా జ్యోతి అనే ఉద్యానవన శాఖ అధికారి ఎంట్రీ ఇచ్చారు. విచారణ పేరుతో ఒక వ్యక్తిని రైతు శేషయ్య దగ్గరకు పంపి ఆపై తన దగ్గరకు పిలిపించుకున్నారు. పరిహారం దక్కాలంటే సింపుల్గా 12 లక్షలు లంచం అడిగినట్టు శేషయ్య చేస్తున్న ఆరోపణ. ఈ లంచాన్ని కింది నుంచి పై వరకు అంతా పంచుకోవాలని పంచతంత్రం చెప్పారు. డిపార్ట్మెంట్లో ఏ స్థాయిలో కరప్షన్ ఉందో మేడం మాటల్లో అర్థమవుతోంది. రామాయపట్నం పోర్టు విస్తరణలో భాగంగా మారిటైమ్ బోర్డు వారు మాది 4 ఎకరాల మామిడి తోటని అక్వైర్ చేశారు. దాంట్లో భాగంగా భూమికి సంబంధించిన కాంపెన్సేషన్ మేము ఆల్రెడీ తీసుకున్నాము. అయితే మామిడి తోటకు సంబంధించిన కాంపెన్సేషన్ కోసం హార్టికల్చర్ అధికారి చుట్టూ కాళ్ళు అరిగేలాగా 3-4 నెలలు తిరిగినా కానీ ఎలాంటి ఫలితం రాలేదు. ఆ తర్వాత ఒక 4 నెలల్లో ఒక మనిషిని నా దగ్గరికి పంపించి మా పొలంలోకి రమ్మన్నారు ఎంక్వైరీ కోసం. మా పొలంలోకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ నాకు దీనికి మీ చెట్ల వయసు, నేను బిల్లులు ఉన్నా కానీ, నా తోటకు సంబంధించిన బిల్లులు ఉన్నా కానీ, నేను మొక్కలు కొన్న బిల్లులు ఉన్నా కానీ దీనికి సంబంధించి నాకు 12 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నువ్వు లంచం ఇవ్వలేని పరిస్థితుల్లో నీకు తెలిసిన మానవ వెంకట్రావు అనే రైతుకి ఏం జరిగిందో మీరు చూసుకోండి. ఆ చెట్లు దీనికన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు లంచం ఇవ్వలేదన్న కారణంతో వాళ్ళకి నేను చాలా తక్కువ 1000 రూపాయలు ఒక చెట్టుకి ఇచ్చాను. అది 6,000 రూపాయలకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నేను ఇవ్వలేదు. ఎందుకు అంటే నేను కింద నుంచి పై అధికారుల వరకు అందరికి ఇచ్చుకుంటా వెళ్ళాలి. మీరు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నా కానీ మీకు నష్టపరిహారం రాదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఈ అమౌంట్ని పంచుకుంటున్నాం కాబట్టి నీకు నష్టపరిహారం రాదు. సో ఈ డబ్బులు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా అడిగారు. తర్వాత కొన్ని రోజులు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర, రైతు దగ్గర ఆవిడ ఆల్మోస్ట్ తీసుకుంటున్నారని చెప్పి, బిల్లా జ్యోతి గారు ఆల్రెడీ తీసుకుంటున్నారని చెప్పి విషయం నాకు తెలిసింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇవ్వడానికి ఒప్పుకొని ఒక 5 లక్షల రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. మిగతా 5 లక్షల రూపాయలు చేవూరు రోడ్డు నేషనల్ హైవేలో కారులో క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను మొన్నటి నుంచి ఆలోచించి ఇటు అకౌంట్ కి కొట్టినా కూడా తలనొప్పేమో, మనం ఇంకో మనిషిని పెట్టుకోకుండా మనీ ఇచ్చినా కూడా తలనొప్పి. మేడం ఇబ్బంది ఏముంది, నా భార్య అకౌంట్ కొడితే నేను అది కూడా డైరెక్ట్ గా నా అకౌంట్ నుంచి ఎందుకు అని చెప్పి వేరే అకౌంట్ కి కొట్టి అటు నుంచి కొట్టిస్తున్నా నేను. అలా అంటారా? ఇంకొకటి ఓకే మేడం, వేరే ఒకటి మేడం భార్య నెంబర్ నుంచి అనుకుంటా, దివ్య ఏదో వాట్సాప్ నెంబర్ నుంచి పెట్టాడు మెసేజ్.
ఏమని నా మేడం? ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, ఆ, నేను వెంకట శేషయ్యని, ఆ, 5 లక్షలు ఇచ్చినప్పుడు నా నెంబర్ ఫాలో చేశారు కదా, ఇప్పుడు ఆ, ఎందుకు బ్లాక్ చేశారు, నాకు ఆ, నా డబ్బులు కావాలి, ఆ, 3 రోజుల్లో ఇస్తామన్నారు, ఆ. ఇంతవరకు నా మళ్ళీ వాడు మెసేజ్లు పెట్టాడు నాకు వాట్సాప్ లో. ఏమని ఏమని ఈ స్క్రీన్ షాట్ తెస్తుంటే కిందకి వెళ్ళిపోతా ఉన్నది, రావట్లా. సో మీకు ఫార్వర్డ్ సరే చేస్తున్నాను మేడం, ఒక్కొక్కటి. ఏం అవసరం లేదు కానీ ఆ దరిద్రం అంతా నేను ఇప్పుడు చదువుతాను, ఉండండి మేడం. చెప్పు చాలు. ఏం లేదు, నువ్వు బ్లాక్ చేసావు, మీ మేడం కూడా బ్లాక్ చేసింది నా నెంబరు. ఉమ్, ఇలా డైలీ ఇట్లా కంటిన్యూగా టైం పాస్ చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి, నాతో ఆడుకుంటున్నారు. ఉమ్, నేను నెగిటివ్ గా థింక్ చేస్తే వేరే లాగా ఉమ్. అది ఆడే పెద్ద పెట్టాడు. పిచ్చోడు, పెట్టాడు. పెచ్చనాయాలు. అది పెట్టాడు. నువ్వు ఇప్పుడు సాయంత్రానికి పెట్టలేదు నాకు మెసేజ్. నువ్వు సాయంత్రానికి ఇలా కొట్టేసేది, అందుకే 3ంటికి కొట్టేసేయి, సరేనా? తర్వాత వాడు ఆ మెసేజ్ డిలీట్ చేపించు, నువ్వు కొట్టేసిన తర్వాత వాడి ఫోన్ నుంచే డిలీట్ చేపించేసాయి. నీకు మనీ పడిపోయాయి కదా, ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దని చెప్పేసాయి. నువ్వు నీకు ఇంకే మాట. లంచమివ్వకపోతే బిల్లా జ్యోతి స్టైలే వేరంటారు ఇక్కడి రైతులు. ఇందుకు చక్కటి ఉదాహరణలు కూడా చెప్పి బెదిరిస్తారు. వెంకట్రావు అనే రైతు లంచమివ్వకపోవడంతో అతని ఒక్కో చెట్టుకు 6,000 పరిహారంగా వచ్చే అవకాశం ఉన్నా కేవలం 1,000 మాత్రమే శాంక్షన్ అయ్యేలా చేశానని చాలా గర్వంగా చెప్పుకున్నారు మేడం. దాంతో కంగుతిన్న రైతు శేషయ్య 10 లక్షలు దక్షిణ సమర్పించుకున్నారు. ఈ 10 లక్షల్లో 5 లక్షలు మేడం చెప్పిన వివిధ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. మిగతా 5 లక్షలు చేవూరు నేషనల్ హైవేపై కారులో నగదు స్వయంగా అందజేశారు. ఇంత భారీ మొత్తంలో లంచమిచ్చిన తర్వాత కూడా పని జరక్కపోవడంతో తాను మోసపోయినట్టు శేషయ్య గ్రహించి కన్నీరు మున్నీరవుతున్నారు. ఏ ఊరు ఎవరు అన్నా నేను. మేడం. ఈయనేదో తెలిస్తే ఇక్కడ మనం దడుచుకొని కూర్చోవాలి అని శేష మీరా అనాలనుకున్నాడు ఎంపాడు. ఆ, 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 ఏ పేరు అని అన్నా. ఆ, నేను శేషయ్యని, ఎం శేషయ్యని, ఆ, చేవూరు అని. చెప్పండి అని అన్నా. ఆ, అని అంటే అదే నేను మాట్లాడదామని అని అంటే వచ్చారా సరే రండి సచివాలయంకి అని ఆ, ఆ, అని అంటే సరే రండి సచివాలయానికి అని అన్నా. ఆ, మేడం. లేదు నేను రాలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను అని అన్నారు. సరే అట్లయితే మీ నాన్నగారిని పంపించండి అన్నారు. ఆ, ఆ, ఇంకేం మాట్లాడలా, ఫోన్ పెట్టేశా. ఒక ఆ, అరగంట తర్వాత నీకు అప్పుడే ఫోన్ చేశాను, నీకు ఆ, చేసి ఉంటాడు నాకు అర్థమైంది. ఆ, సరే ఇంకా నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అని అన్నప్పుడు ఆ, నేను అసలు అవును ఫోన్ మేడం, చేయకూడదు అవును, కదా. అవును, పర్లేదులే మేడం. అందుకని అంటే ఒకళ్ళు నేను మాట్లాడటానికి చేయలా. కూడా అందరు పక్కల వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అదే ఆ, నేను ఆ, చెప్తున్నా, నేను ఆవేశపడట్లేదు నాయన. నాకు ఆ, నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నేను నీకు ఒక్క కాల్ కూడా చేయలే. లేదు, చేయలేదు మేడం, చేయలేదు. ఎందుకంటే నాకు సిచ్యువేషన్ తెలుసు. తర్వాత ఉమ్, నేనే ఒక అరగంట తర్వాత ఆ నెంబర్కే చేశా. ఆ, వస్తున్నారా మీ ఫాదర్ అని అడిగాను. ఆ, మా మరిది శేషయ్య అన్నాడు. ఆ, అవునా అసలు మీరెవరు అని అన్నా. నాకు తెలియదు కదండి ఎవరెవరో, అతను ఏదో శేషయ్య అన్నాడు, ఆ, నేను మాట్లాడాలన్నాడు. సరే రైతు కాబట్టి జనరల్ గా రండి సచివాలయానికి అని అన్నా. ఆ, నాకేం తెలుసు మీరు బావ మరదో ఇంకొక మరిదో నాకేం తెలుసు అండి అని ఆ, అన్నా. ఆ, మేడం. నేను కనుక్కొని చెప్తానంటే ఉమ్, కాన్ఫరెన్స్ ఏదో పెట్టినట్టున్నాడు. నేను ఆ, కాన్ఫరెన్స్ పెట్టగానే నేను ఫోన్ మాత్రం ఆన్సర్ చెయ్య, అంతే నాకు కదా మేడం. వినిపించట్లేదు అన్నట్టుగానే పెట్టేశాను నేను. వాడు ఓకే ఏదైనా మేడం, వాగుతాడని. అర్థమైంది మేడం, కరెక్టే. అందుకని ఇంకా ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేనే చేశా ఇంకొక ఎందుకంటే అప్పటికి ఇంక వాళ్ళు మేడం. 2-3 సార్లు చేస్తే స్లో అయిపోతారు, ఇంకా కాన్ఫరెన్స్లు పెట్టరని. మేడం. కాస్త తేరుకొని తనలా మోసపోయిన రైతుల గురించి వాకపు చేశారు రైతు శేషయ్య. ఆర్టీఐ ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయం మేడం బిల్లా జ్యోతికి తెలియడంతో రివర్స్లో శేషయ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. శేషయ్యను బెదిరిస్తూ లేఖ పంపడమే కాకుండా గుడ్లూరు పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేయించారని చెబుతున్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ భూమి మాది, ఈ భూమికి మారిటైమ్ బోర్డు పరిహారం ప్రకటించింది. ఈ డబ్బులు అందడానికి ఇన్ని కష్టాలు పడాలా అని రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే కాదు, రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటవుతున్న బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం భూసేకరణలోనూ భారీ అవకతవకలు జరుగుతున్నాయి. సుమారు 550 హెక్టార్లకు పైగానే మామిడి తోటల పరిహారం లెక్కింపులో పెద్ద ఎత్తున మాయాజాలం జరిగినట్టు తెలుస్తోంది. ఉద్యానవన శాఖ అధికారులు చెట్ల వయసు గణనలో శాస్త్రీయత పాటించకుండా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని టాక్. లంచమిచ్చిన రైతులకు ఒకలా, లంచమివ్వడానికి నిరాకరించిన రైతుల్ని మరొకలా ట్రీట్ చేస్తున్నారు. లంచమిస్తే పరిహారం ఎక్కువ దక్కుతున్నట్టు సమాచారం. కాదు కూడదు అంటే చెట్ల వయసును తప్పుగా చూపించి తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులకిచ్చే పరిహారం తగ్గిపోతోంది. అర్థమైందా నీకు? అర్థమైంది. అందుకనే నేను వెయిట్ చేస్తున్నా నేను. అంతే, ఇంకా అంతకు మించి నేను ఏమి మాట్లాడట్లేదు. రేపెళ్ళి ఆయనతో వాడు నాకు మాట్లాడి చేశాడు, నీకు క్లారిటీ ఉంటదని. లేదు చేశాడు కానీ నేను ఎత్తాలి, లిఫ్ట్ చేయాల. నేను ఇంకా ఎందుకు మైండ్ తింటా ఫోన్ ఉంటాడు. చెయ్యొద్దు, ఇంకా న్యూసెన్స్. ఆ అదే 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 మేడం, నాకు చెప్పిందే ఎందుకో 10 సార్లు డౌట్ 10 సార్లు చెప్పిందే 10 సార్లు చెబుతా ఉంటాడు. ఇంకేం నాకు తెలిసిన నాకు మ్యాటర్ ఎందుకో డౌట్ రఘు, మేడం. అతనికి మనీ పడిపోయి ఉంటాయని డౌట్ రఘు. నేను మన రేపు ఒక్కరోజు ఆగండి, మీకు స్క్రీన్ షాట్ మంది దాన్ని ఏమంటారు ఉంటుంది. స్క్రీన్ షాట్లు వద్దే వద్దు, నేను నీతో చెప్తున్నాను. ఇప్పుడు ఒకటే మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు చిలకపాటి అంటే వెంకటేశ్వర అంత డౌట్ వచ్చి లేదంటావా అతనికి? పడలేదు మేడం, ఎవరికి పడలేదు మేడం, నాకు తెలుసు కదా మేడం. వైఎస్ఆర్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు రావూరు గుట్లోళ్ళు అంటే రావూరు వాళ్ళు చెవురి కింద ఉన్నాయి. వాళ్ళకి 8 మందికే పట్టి అంతే, ఇంకెవరికి పట్ల. దస్ట్ ఇంకో వంటర్ ఏంటంటే మనం పెట్టిన వాటిలో ఈ రేణుకారెడ్డి ఒక్కడికే పడింది, ఇంకెవ్వరికి నల్లవల్లి లక్ష్మీకాంతమ్మ పడలేదు. ఉమ్. పడలేదు. వాళ్ళు ఇవాళ కూడా ఎస్డిసి ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ మొదలుకు వచ్చారంటారు. మాకు తెలియదు, ఇంకా మాకు సంబంధం లేదని చెప్పేసి నేను బిల్లు పెట్టడం వరకే, మీకు కావాలంటే అది ఒరిజినల్ బిల్ అని చూపించాను, స్కాన్ చేసింది. ఎస్డి సార్ కూడా ఇద్దరికి చూపించాను నేను. సరే రాకు అన్నాడు. మనం వాటి అడిగితే మనం పెట్టాం కదా రిపోర్టు. పెట్టాం మేడం, మనం పెట్టాం, మనకి సంబంధం లేదు అసలు. ఏమనంటే మీ ఇష్టం, మీరు భేదమస్తానం రవిచంద్ర అన్నారు కదా, వాళ్ళు ఎవరు వెళ్ళండి. నేను స్వయంగా వచ్చి ఆయనకి చెప్పాను, పంపించాను సార్, ఇదిగో మీరు తీసుకున్నట్టు, ఇదిగో మా పోస్టులది అన్నీ నేను పెట్టాను. మళ్ళీ ఆయన సరే ఇది మనకు వచ్చిందని చెప్పి ఆయన మ్యాటర్ రాసి ఇది కన్సిడర్ చేయండి అని చెప్పి ఆ లెటర్ మీద రాసి వాళ్ళకి ఇచ్చాడు, రమణారెడ్డి సార్కి నా ముందలే. అది సార్ విషయం, మంచి మేడం, అది మేడం విషయం. రేపు ఒక్కరోజు ఓర్చుకుంటే నేను వెళ్తాను. అంటున్నానా? రేపు అదే ఇంకా అసలు ప్రశాంతం లేకుండా పోతుంది. అసలు దరిద్రం, నాకు అసలు ఒక్క ఇది కూడా వద్దు నాయన, నాకు అసలు దరిద్రమే వద్దు నాకు అసలు మేడం. రేపు వెళ్ళి మామూలుగా మాట్లాడు, మీరు కూడా కొద్దిగా ఆలోచించండి మేడం. మీరు అంటే నా మీద వేస్తుంటే నీ మీద కూడా ఎందుకని రఘు అని మీరు అన్నారు. ఇదే కాదు, భూములు కోల్పోయి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రైతులకు ఆఫీసర్లు పెడుతున్న షరతులు చూస్తే మతిపోవాల్సిందే. పరిహారంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన రైతుల్ని అధికారులు చిత్రహింసలు పెడుతున్నారని తెలుస్తోంది. మొక్కలు నాటినప్పుడు నర్సరీల నుంచి తెచ్చిన కొనుగోలు బిల్లులు తీసుకురావాలని, జీఎస్టీ ఇన్వాయిస్లు చూపించాలని, ఏళ్ల తరబడి వాడిన ఎరువులు, పురుగుల మందులు డీటెయిల్స్ ఇవ్వాలని అసంబద్ధమైన డిమాండ్లు చేస్తున్నారు. రైతుల్ని పదే పదే తమ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా వేధిస్తున్నారు. ఎకరాకు గరిష్టంగా 40 మామిడి చెట్లకు పరిహారం ఇచ్చే అవకాశం ఉంటాయి. కేవలం 20 చెట్లున్నా లంచాలు ఇచ్చిన వారికి పూర్తి పరిహారం ఇస్తున్నారు. అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తున్నా గుట్టు చప్పుడు కాకుండా బయటే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఎకరాకు వచ్చి 45 చెట్లు అప్రాక్సిమేట్లీ ఉంటాయి. బట్ చెట్టుకు వచ్చి 11,500 లెక్కన మాకు మంజూరు చేయండి మేడం అని అడిగితే మేడం 7 లక్షలు లంచం అడిగారు. అలాగే రఘు కూడా ఉన్నారు అక్కడే. సో మేడం మేము అంత తీయలేము, ప్రజెంట్ మా దగ్గర లేవని అంటే సరే మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. సో అలాగే అని చెప్పేసి మా మామిడి తోటలోనే మేము తీసుకుని వెళ్ళి అక్కడ హ్యాండ్ క్యాష్ మేము అమౌంట్ 5 లక్షలు రఘుకి చేతులకు ఇచ్చాము. అలాగే మేడం కూడా ఆడే ఉన్నారు. ఈ అవినీతి భాగోతానికి సంబంధించి శేషయ్య, ఉద్యానవన శాఖ అధికారికి మధ్య వాట్సాప్లో జరిగిన సంభాషణలు కీలక ఆధారాలుగా మారాయి. పక్కా ప్లానింగ్ ప్రకారం 2025 మేలో గుంటగని భాగ్యమ్మ పేరుతో ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు లక్షల రూపాయల్ని శేషయ్య బదిలీ చేశారు. ఆ మరుసటి రోజే శ్రీబాలాజీ జ్యువెలరీ షాప్ పేరుతో ఉన్న యూపీఐ ఐడీకి డిజిటల్ పేమెంట్ ద్వారా అమౌంట్ పంపారు. మొత్తం 5 లక్షలు ఈ అకౌంట్ల ద్వారా తీసుకున్న తర్వాత కూడా పని జరక్కపోవడంతో శేషయ్య వాట్సాప్లోనే అధికారిని నిలదీశారు.
దీనికి బదులుగా ఆమె నేగా దివ్యభారతి, పిడుగురాళ్ల సుభాష్ని అనే వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ వివరాల్ని పంపి మరింత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేసినట్లు మెసేజ్ చాటింగ్స్ ద్వారా క్లియర్గా అర్థమవుతోంది. ఈ ఆధారాలే దర్యాప్తులో కీలకం కానున్నాయి. మాది రామబాట పోర్టుకి మా పొలం పోయింది. దాంట్లో మామిడి మొక్కలు ఉంటే డబ్బులు మేము లంచం అడిగారు. 1000 పోయాకి 1000 రూపాయలు వేశారు. ఏందని అడిగితే తర్వాత రఘు జ్యోతి మేడం 7 లక్షలు అడిగారు. 5 లక్షలు ఎత్తుకుపోయి ఇచ్చాము. 7 లక్షలు ఎత్తుకుపోయి మా చెల్లు మా యాండ్లు ఫోన్లు గీళ్ళని దూరంగా పెట్టేసి తీసుకున్నారు. ఇప్పుడు ఏం అడిగితే పడతీలే అని చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏం రెస్పాండ్ ఏం లేదు. 3 ఎకరాల మామిడి తోట ఉంది. అందులో మాకు డబ్బులు పడలేదు. జ్యోతి మేడానికి 1 లక్ష రూపాయలు ఇచ్చాము. 3 లక్షలు అడిగితే 1 లక్ష రూపాయలు మేము ఇచ్చున్నాము. కానీ ఇంతవరకు మాకు పేమెంట్ అనేది పడలేదు. ఎందువల్ల పడలేదు అనేది ఉన్నతాధికారులకు తెలియజేయాల్సింది కోరుతున్నాను. అధికారులు చెబుతున్న రూల్స్ ప్రకారం ఒక్కో చెట్టుకు 8,500 పరిహారం ఇవ్వాలి. కానీ 6.5 సంవత్సరాల వయసున్న చెట్లకు సైతం 1000 మాత్రమే అకౌంట్లో వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ టార్చర్ భరించలేక, చేసేది లేక చాలామంది రైతులు సైలెంట్గా ఆఫీసర్లు అడిగినంత పర్సెంటేజ్లు సమర్పించుకుంటున్నారు. గుడ్లూరు నుంచి కావలి రూరల్ మండలంలోని పల్లెల వరకు ఈ లంచాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. అయితే శేషయ్య ధైర్యంగా మీడియా ముందుకు రావడంతో అధికారుల ఆగడాలకు బలైన మిగతా బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమ గళ్లం విప్పుతున్నారు. బలవంతంగా వసూలు చేసిన 10 లక్షల్ని తిరిగిప్పించి అవినీతికి పాల్పడిన అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మా పోస్టుకి మా పొలం ఇచ్చాము. 2 ఎకరా 70 సెంట్లు. దానికి మామిడి మొక్కలు ఉన్నాయి. డబ్బులు ఏం పడ్డాయి. ల్యాండ్కి మామిడి మొక్కలకి డబ్బులు పడలేదు. వాళ్ళని అడిగితే ఏమంటే వాళ్ళు ఏ జవాబు చూడటం లేదు. మా 100 మొక్కలుంటే 70 మొక్కలకే వేశారు. ఏమని అడిగితే ఎవరు సమాధానం చెప్పటంలే. డిప్యూటీ కలెక్టర్ చెప్పటంలే. ఎవరు చెప్పటం వల్ల మాకు సమాధానమే లేదు. పంట చెట్టు 1000 రూపాయలు వేసినారంట. 1000 రూపాయలు వేసినాక మాకు అది సాలదు అని మేము అన్నాం. కానీ వాళ్ళు ఏంది 70 చెట్లకే వేసినారు. 30 సెంట్లకి వేయలే. 30 సెంట్లకి వేయలేదని మేము సచివాలయం కడిపోయినాం. సచివాలయం కడిపోయినా కూడా మాకు ఎవరు దానికి జవాబు చెప్పడం లేదు. ఎంతో పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇలాంటి అధికారుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోంది. తమ సర్వస్వం కోల్పోయిన రైతుల కన్నీళ్లతో తమ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్న ఈ తరహా అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. సాక్ష్యాలతో సహా బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ బయటపడిన తర్వాత కూడా ప్రభుత్వం సైలెంట్గా ఉండటమే ఇక్కడ ప్రశ్న. భూములిచ్చిన రైతుల్ని రోడ్డున పడేసి ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారుల వ్యవహారంపై స్టేట్ లెవెల్లో హైపవర్ కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతున్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలకు మంచిది కాదు, పాలకులకు ఇది తెలియందీ కాదు. మరి బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. అసలు భూమికి రైతుకి ఎలాంటి సంబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. పండినా పండకపోయినా ఆ భూమిని నమ్ము బతుకుతాడు. ఒక కన్న తల్లిలా భావిస్తాడు. అలాంటి భూమి చేజారిపోతుందంటే విలువలాడిపోతాడు రైతు. సరే, ఇక పోర్టు విస్తరణకో అభివృద్ధి కోసమో ప్రభుత్వాలు అడిగితే అభివృద్ధి కోసం ఇస్తూ ఉంటాడు. అది ఇష్టం లేకపోయినా దాన్ని అలాగే ఇచ్చినప్పటికీ పరిహారం వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ పరిహారం విషయంలో మళ్ళీ మధ్యలో అధికారులు ఎలా అంశాల పేరుతో పీక్కు తింటున్నారంటే అసలు ఎలా చూడాలి? పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతుంది. నరేష్, ఒకవైపు నాయకులేమో సమూల ప్రక్షాళన అని చెప్తూ ఉంటారు, మరోవైపు గ్రౌండ్ రియాలిటీ ఇలా కనిపిస్తుంది. ఇప్పటివరకు విన్నాం అసలు ఆ రైతులు పడ్డ బాధలేంటో, వాళ్ళ వాయిస్ కాల్స్ కూడా విన్నాం, అధికారులు వాయిస్ కాల్స్ కూడా విన్నాం. అది ఏంటి, ఏం జరుగుతోంది? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే రైతు భూమిని నమ్ముకుంటాడో ఆ భూమే కన్న తల్లిగా కూడా ఎంతో దైవంగా పూజిస్తున్నటువంటి పరిస్థితి ఇటు మనకు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే మనం చూసుకుంటే ఈరోజు ఈ రైతులు చేస్తున్నటువంటి సాగు ఏదైతే ఉంటుందో అది వరి అయి ఉండొచ్చు, లేదా ఉద్యానవన పంటలు అయి ఉండొచ్చు, రకరకాలైనటువంటి పైర్లు పండిస్తూ ఈరోజు వాళ్ళ పొట్టకూటి కోసం అయి ఉండొచ్చు, ఈరోజు రాష్ట్ర పురోగతి అభివృద్ధి కోసం కూడా రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి ఇక్కడ ప్రధానంగా కూడా రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా వస్తున్నటువంటి ఏదైతే బీపీసీఎల్ చమురు శుద్ధి
కర్మాగారం దీనికి సంబంధించినటువంటి భూసేకరణ జరిగింది. అయితే ఈ భూసేకరణ దాదాపు కూడా మనం చూస్తే ఇటు నెల్లూరు బార్డర్ అయ్యుండొచ్చు, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఇది కలిసి ఉంటుంది. అయితే రామాయపట్నం పోర్టు సంబంధించిన భూసేకరణ ఇప్పటికే కొంతవరకు పూర్తయింది ఫస్ట్ ఫేజ్ కింద. అదేవిధంగా బీపీసీఎల్ సంబంధించిన ప్రాజెక్టు కింద కూడా ఇటు అంటే గుడ్లూరుకు సంబంధించి చేవూరు, రావూరు ప్రాంతాల్లో కూడా దాదాపు 5,400 పై ఎకరాలు కూడా ఇక్కడ ఏదైతే ఇప్పటికే మొత్తం కూడా భూ నష్టపరిహారం సంబంధించి అంటే కాంపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రైతు దీనికి ముందే అంటే ఇప్పుడు హడావుడిగా వచ్చినటువంటి ప్రాజెక్టులకు రైతులు భూసేకరణకు సంబంధించి కొన్ని వేల ఎకరాలు ముందుకు వచ్చారు. సో అది సంతోషమే. కానీ రైతులు దీనికి ముందే దాదాపు 10 సంవత్సరాల ముందు చెట్లు వేస్తున్నారు, ఉద్యానవన పంటలు అనేక వేస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మామిడి చెట్లు ఉంటాయి. సో మామిడి చెట్లకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 10 ఏళ్ల కింద ఏర్పాటు చేసినటువంటి మొక్కలు ఈ రోజు చేతికి వచ్చినటువంటి పంట దాదాపు ఏళ్లకు తరబడి కూడా వాళ్ళు ఆ యొక్క పంటను నమ్ముకొని కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మామిడి చెట్లకు సంబంధించి మ్యారిటైమ్ బోర్డు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నష్టపరిహారం ఎవరు చేయాలా? ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఆ యొక్క చెట్టు కాల పరిమితి 1 సంవత్సరం ఉందా, 2 ఏళ్ళు ఉందా, 3 ఏళ్ళు ఉందా, గరిష్టంగా కూడా 8 ఏళ్ళు వరకు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఎకరాకి 40 చెట్లకు పైగా కూడా ఎన్నైనా ఉండొచ్చు. కానీ నష్టపరిహారం అనేది కాల పరిమితి అంటే దాదాపు 5 సంవత్సరాల చెట్టుకు 5,500 రూపాయల వరకు కూడా నష్టపరిహారం వస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క అవినీతి తిమంగళం బిల్లా జ్యోతి ఉందో, ఈ బిల్లా జ్యోతి దాదాపు గుడ్లూరుకు సంబంధించిన మండలంలో చేవూరు, రావూరుకు సంబంధించి 5,400 పైగా ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ కింద ఈమె ఒక అధికారి. ఈమె ఆ యొక్క సచివాలయాల్లో అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లతో పాటు ఆ ప్రాంతాలు కూడా సందర్శిస్తారు. వాటి కాల పరిమితి ఎంత ఉందనేది మాత్రం ఈమె సస్పెక్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు 5 సంవత్సరాల పైగా కూడా 10 సంవత్సరాల పైగా అంటే మనకు వెంకట శేషయ్యకి సంబంధించే ఈరోజు బహిరంగ కూడా ఈరోజు ఆయన మీడియా ముందుకు రావడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయం మనకు బట్టబయలవుతుంది. అయితే ఇక్కడ వెంకట శేషయ్యకి సంబంధించినటువంటి 5 ఎకరాల్లో దాదాపు 10 సంవత్సరాల చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ధర గరిష్టంగా కూడా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా గరిష్టంగా ధర ఉంటుంది. కానీ ఆ ధర ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన బిల్స్ మీకున్నాయా, దానికి సంబంధించి మీరు ఏ సంవత్సరంలో మీరు వేసారో ఆ సంవత్సరంలో జిఎస్టీకి సంబంధించి బిల్లులు ఉన్నాయా అంటే అనేక రకాలుగా కూడా రైతును ఇబ్బంది పెడతా ఉంది. అంటే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి పక్క రైతు ఎవరైనా కూడా లంచాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఇక్కడ కేవలం లంచాలు ఇచ్చినటువంటి మన శేషయ్యకి ఒక్కొక్క చెట్టుకు 5,500 రూపాయలు ఒక చెట్టుకు నిర్దేశించింది. అంటే దాదాపు 5 ఎకరాల్లో 27 లక్షల రూపాయల వరకు ఒక ఇండెంట్ తయారు చేసి రెడీ చేసి పైకి పంపించింది. కానీ ఇదే 5 ఎకరాలకు సంబంధించినటువంటి మరొకరు రైతు ప్రస్తుతం మనతో పాటు కూడా ఆయన ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూడా 5 ఎకరాల్లో దాదాపు 400 చెట్లు 300 చెట్ల నుంచి 400 చెట్లు వరకు ఉన్నాయి మామిడి తోటలో. అయితే అతనికి మాత్రం చెట్టుకు 1,000 రూపాయలే వేసింది. అంటే ఇక్కడ 27 లక్షల రూపాయలు వెంకటశేషయ్యకి లంచం 10 లక్షల రూపాయలు ఇస్తే అతను 27 లక్షల రూపాయల అమౌంట్ను శాంక్షన్ చేసి పై అధికారులకు పంపించడం జరిగింది. అది శాంక్షన్ అయింది కూడా జరిగింది. అయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర్లు చాలా మంది రైతులకు ఇలాగే అసలుకి మామిడి చెట్లు లేనటువంటి భూముల్లో కూడా దాదాపు 1.5 లక్షలు మాకు కానీ మీకు ఇస్తే 5 లక్షల రూపాయలు మీకు అందజేస్తామని చెప్పి దాదాపు 550 హెక్టార్లలో ఈ మామిడి తోటలో ఈరోజు కుంభకోణం బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హార్టికల్చర్ అధికారి బిల్లా జ్యోతి ఎవరెవరికి ముడుపులు ఎంతవరకు అందజేసిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు శేషయ్య అనే ఒక రైతు బయటికి రావడంతో ట్రాన్సాక్షన్స్ దాదాపు 5 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏ అకౌంట్లో పడ్డాయి, ఏ అకౌంట్ల నుంచి ట్రాన్సాక్షన్ జరిగేది కూడా మనకు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు జూమ్లో కూడా ఉన్నారు వెంకటశేష అయ్యుండొచ్చు, వెంకటేశ్వర్లు కానీ అయ్యుండొచ్చు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మీరు పూర్తి స్థాయిలో కూడా ఇదంతా ప్రస్తుతం మనతో ఎవరో బాధిత రైతులు ఉన్నారు. వెంకటేష్ గారు, శేషయ్య గారు ఇద్దరు రైతులు మనకు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సార్. శేషయ్య గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్. శేషయ్య గారు, వెంకటేష్ గారు, ముందుగా ఇద్దరికి మీ పోరాటం ప్రశంసలు ఇవ్వండి. మీకు జరుగుతున్న అన్యాయానికి ఒక పక్కన బాధపడుతూనే ఇలాంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి అధికారులు భాగోత్వం బయటకు తీసుకొచ్చి మీరు చేసిన ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. ముందుగా శేషయ్య గారు అసలు చెప్పండి, అసలు మిమ్మల్ని ఈ పోర్టు విస్తరణ కోసం ఎప్పుడు సంప్రదించారు, ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, మీకు అసలు పరిహార విషయంలో వాళ్ళు ఏం హామీ ఇచ్చారు, ఎప్పటిలోకి ఇస్తున్నారు ముందుగా అధికారులు? ఫస్ట్ ప్రైమ్ నైన్ న్యూస్కి ధన్యవాదాలు సార్. మా విషయాన్ని మీ వరకు మీరు ఎక్కడి వరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మీకు. సార్ మేము రైతులము సార్. మేము మా తాతలు ముత్తాతలు తరతరాల నుంచి వచ్చిన భూమిని మేము ఇవ్వడానికి మేము ఎంత క్షోభ అనుభవిస్తున్నాము, ఎంత ఏడుస్తున్నామో మా తల్లిదండ్రులు అయితే మేమైతే మాకు తెలుసు సార్. అంత కష్టపడుతున్నాం, అంత బాధపడుతున్నాం. ఎందుకు అంటే మా అన్ని తరాలు ఆ భూమి మీదే బతికాం సార్. మేము ఇప్పుడు కూడా దాని మీదే బతుకుతున్నాం. ఈ రోజు ఏదో మేము చిన్న ఉద్యోగం చేసుకుంటూ బయట ఉంటున్నా, ఇంటికి వెళితే మళ్ళీ మేము పంచి కట్టుకొని పారపట్టుకుంటాం సార్ పని చేయడం కోసం.
అంత ఎఫెక్షన్ ఉంది మాకు ఆ భూమితో. అయినా కానీ మా తల్లిదండ్రులు మేమంతా దాని మీద బతికినా కానీ గవర్నమెంట్ ఒక పథకానికి పూనుకున్నది, ఇది ఏరియా డెవలప్మెంట్ కోసం అని చెప్పి మా ఆస్తులు ఇవ్వడం కోసం మేము బాధలో కూడా యాక్సెప్ట్ చేసినందుకు గవర్నమెంట్కి సహకరించాలి, డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేము భూములు ఇవ్వడానికి సిద్ధపడి భూములు ఇచ్చాము సార్. అక్కడ వరకు సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత నుంచి నాకు కాంపన్సేషన్ వచ్చిన తర్వాత, భూమికి కాంపన్సేషన్ వచ్చిన తర్వాత నుంచి నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేను రీచ్ అవ్వాల్సి వస్తే అప్పుడు బిర్లా జ్యోతి గారు నవంబర్ 2024 నుంచి ఇన్ఛార్జి హార్టికల్చర్ ఆఫీసర్ గా మా మండలానికి ఉన్నారండి. సో అప్పటి నుంచి అంతకుముందు ఉన్నారు శేషయ్య గారు. అంతకుముందు బ్రహ్మసాయి గారు అని ఒక వేరే హార్టికల్చర్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారండి. వాళ్ళు వచ్చి మొత్తం చేశారా, మొత్తం విచారించారా? వాళ్ళు వచ్చి అంతకుముందు జ్యోతి గారి కంటే ముందు ఎవరైతే ఆఫీసర్ వారు వచ్చి మొత్తం చూసారా? అంటే అంతకుముందు విషయం అంటే నాకు కాంపన్సేషన్ వచ్చింది డిసెంబర్ లో వచ్చింది సార్ గవర్నమెంట్ నుంచి. సో నేను బిఫోర్ ఎవరిని నేను రీచ్ అవ్వలేదు. అంటే బ్రహ్మసాయి సార్ ఎలాగా ఉన్నారనేది నాకు తెలియదు. ఓకే. సో నాకు డిసెంబర్ లో కాంపన్సేషన్ భూమికి పడింది కాబట్టి తర్వాత నాకు ఎలిజిబిలిటీ ఉంది హార్టికల్చర్ కాంపన్సేషన్ తీసుకోవడం కోసం. సో నేను జనవరి నుంచి మేడం గారితో టచ్ లో ఉన్నాను సార్. ఫోన్ ద్వారా అవ్వచ్చు, మెసేజ్ ద్వారా అవ్వచ్చు, అండ్ డైరెక్ట్ గా ఊరికి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళి ఆఫీసులో కలవడం కావచ్చు, అలా జరుగుతా ఉంది. 3 నెలల పాటు నా ప్రయత్నాలన్నీ చేశాను సార్. చేద్దాం చూద్దాం, అది ఒకే మాట, నేను చేయనని కూడా చెప్పట్లేదు. ఫైనల్ గా ఇంకా నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పటికి కొన్ని రోజులు ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఆవిడ ఊర్లో గమనించారు నేనున్నాను అని. గమనించి నా దగ్గరకు ఒక మనిషిని పంపించి ఆయన పొలంలోకి రమ్మని చెప్పి చూద్దామని చెప్పారు. నేను పొలంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం చెట్లు చూశారు. చెట్లు మాకు ఎలిజిబిలిటీ ఉన్నాయి సార్. చెట్లు ఎలిజిబిలిటీ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేంత ధైర్యం చేయనేమో. నా చెట్లు దాదాపు 8 సంవత్సరాల వయసు ఉంది నా చెట్లకి. వాళ్ళకి కావాల్సింది 6 years మాత్రమే అనమాట. సో నాకు 8 సంవత్సరాలు ఉంది కదా అనే ధైర్యంతో, నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి కదా, మరి నాకు ఎందుకు కాదంటారు అనే ఉద్దేశంతో నేనున్నా. నాకు తెలియదు కదా ఇలా లంచం ఇవ్వాలి అవన్నీ తెలియదు అనమాట. సో నా దగ్గరకు వచ్చిన థర్డ్ పార్టీ పర్సన్ ఏంటంటే మేడం గారు రమ్మన్నారని చెప్పాడు. సరే పొలంలోకి రమ్మన్నారని చెప్పి నేను పొలంలోకి వెళ్ళాను. ఓకే, నా పొలం చెట్లు బాగున్నాయి, బిల్స్ ఉన్నాయి అన్నాడు కాబట్టి బిల్లు పెడతారేమో అనే ఉద్దేశంతో ఆశగా అక్కడి వరకు వెళ్తే అక్కడ ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఈవిడ మాట్లాడటం మొదలెట్టారు. బాబు, నీకు మామూలుగా అయితే నీ చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, నీ చెట్లకు మామూలుగా అయితే 1000 రూపాయలు మాత్రమే వస్తాయి. యాక్చువల్ గా గవర్నమెంట్ పాలసీ ప్రకారం 40 చెట్లు ఉండాలండి. పెద్ద ఏదైనా కానీ 40 చెట్లు ఉంటే సరిపోతాయి. నా పొలంలో 1 ఎకరానికి 120 చెట్లు ఉన్నాయి. 120 చెట్లున్నా 140 చెట్లున్నా నాకు అనవసరం. నాకు కావాల్సిన 40 చెట్లే. బట్ అవి నీది చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను పై అధికారులు మేనేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేడం ఏం చెప్పారంటే, మామూలుగా నీకు వచ్చేది 80,000 ఇంటూ 4 ఎకరాలు 3,20,000 ఎంత వస్తాయి. అదే నాకు ఒక 12 లక్షలు కానీ ఇచ్చేవంటే నేను పై అధికారులందరికీ నేను ఇవి సమర్పించుకొని నీకు నేను 27 లక్షలు వచ్చేటట్టు చేస్తాను. నీకు 4 లక్షల కంటే 27 లక్షలు వస్తాయి. నేను మహా అంటే 12 లక్షలు పోతే నీకు 15 లక్షలు మిగులుతున్నాయి కదా అని నాకు చెప్పారు. క్యాల్కులేటర్ ఆవిడ ఫోన్ లో క్యాల్కులేటర్ ఓపెన్ చేసి క్యాల్కులేట్ చేసి మరీ చూపించారు అనమాట. అంటే ఇప్పుడు ఎకరానికి 40 చెట్లు మాక్సిమం గవర్నమెంట్ చెప్పిందా లేకపోతే ఆమె చెప్పారా? ఉండాల్సింది గవర్నమెంట్ పాలసీ అది సార్. 40 చెట్లు అంటే మీరు 120 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు 40కి ఇస్తారా? అంటే మాక్సిమం 40కే ఇస్తారు. 40ని డబల్ చేసి 80 ప్లాంట్స్ కి వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తారు సార్. అది సో అది హార్టికల్చర్ రూల్. సరే, దట్స్ ఫైన్. నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి లంచం ఇవ్వలేదు, నాకు వీటి మీద అవగాహన లేదు. సో నేను ఊర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అప్పుడు ఒక మాట చెప్పారు సార్ నాకు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, చెవుర్లో మీ గ్రామంలోనే మానవ వెంకట్రావు అనే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూడండి, మీ చెట్లు కంటే ఇంకా పెద్దగా ఉన్నాయి ఆ చెట్లు. బట్ స్టిల్ ఆయనకి 1000 రూపీస్ నేను శాంక్షన్ చేశాను. ఎందుకు అంటే ఆయనకి ఎన్నిసార్లు అడిగినా కానీ నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అని అన్నాడు. అంటే మేబీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే నిజమే నాకు 1000 రూపీస్ పడ్డాయి, కాకపోతే నేను కొంచెం లేట్ గా ఇచ్చాను. అప్పుడు ఫైల్ వెళ్ళిపోతే నాకు పెట్టున్నారేమనే ఉద్దేశంతో నేను అనుకున్నాను, కానీ నాకు పెట్టలేదని చెప్పి నాకు క్రెడిట్ అయిన తర్వాత తెలిసింది అని చెప్పి వాళ్ళు బాగా వాపోయారు సార్. సరే అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయించారు సార్. ఎంక్వైరీ చేపిస్తే ఎస్డిసి రాజశేఖర్ గారికి మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ పెట్టారు, ఎలాంటి ఫలితం రాలేదు వాళ్ళకైతే. సో అదే విషయంలో నేను కూడా అలాగే బాధపడతానేమో, అనవసరంగా నేను లాస్ పోతానేమో. సరే, ఎనీవే నేనైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తున్నా కాబట్టి నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి స్క్రీన్ షాట్ ని నేను జాగ్రత్తగా తీసుకున్నాను సార్. అంటే వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్ మేడం గారు అకౌంట్ పంపిన దగ్గర నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసేంత వరకు నేను అన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా పెట్టుకొని, అండ్ నా దగ్గరకు వచ్చిన మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని కాల్స్ రికార్డింగ్స్, వాళ్ళ దగ్గర మధ్య సంభాషణ కూడా తీసుకున్న తర్వాత ధైర్యంగా కూర్చున్నాను సార్. మేడం గారు కట్టిన కమిట్మెంట్ విత్ ఇన్ 1 month లోపు నీ అమౌంట్ నీకు పడేటట్టు చేస్తాను. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్కరికి నేను లంచం ఇస్తాను కాబట్టి మా డిపార్ట్మెంట్ అండ్
మారిటైమ్ బోర్డు డిపార్ట్మెంట్ లో కూడా నేను మేనేజ్ చేస్తా కాబట్టి నీకు తొందరగా పడతాయని చెప్పారు. సో నేను ఇంకా తప్పనిసరి పరిస్థితి కదా సార్, నన్ను ఈ విధంగా మభ్య పెట్టినప్పుడు నేనేం చేయలేను కదా. అవును, ఎందుకంటే ప్లస్ నేను అదే ఊర్లో ఉన్నాను కూడా, బయట ఉంటాను. అదే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ ఒక ఎలిజిబిలిటీ లేకపోయినా సరే వాళ్ళు రప్పించగలరు. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నా సరే వెనక్కి తీసేసుకుంటారు. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోయినా అక్కడ ఏదైనా చేయగలరు, పంపిణీ తిమ్మి చేయగలరు. వస్తాను మీ దగ్గర మళ్ళీ. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు మీరు మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది, మాట్లాడండి వెంకటేష్ గారు. మ్యూట్లో ఉంది, మ్యూట్ తీయండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి వెంకటేష్ గారు. మాట్లాడండి. అసలు మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను. ఎస్, వస్తుంది, మాట్లాడండి. రైట్ వెంకటేష్ గారు, మీరేంటి, మీది ఎన్ని ఎకరాలు, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు, అసలు మీరు మిమ్మల్ని ఎంత డిమాండ్ చేస్తారు వాళ్ళు? ముందుగా ప్రైమ్ టైమ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. సో నా పేరు వచ్చి మాన వెంకటేశ్వర్లు, మా నాన్న పేరు మాన వెంకటరావు. మా నాన్న పేరు మీదే పొలం ఉంది. మాకు 5 ఎకరాల 3 సెంట్లు భూమి ఉంది. ఈ 5 ఎకరాల 3 సెంట్లు మాకు ల్యాండ్ కాంపెన్సేషన్ మాకు ఇచ్చారు. అయితే 5 ఎకరాల 3 సెంట్లో మా మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు వచ్చి మొత్తం మీద 300 ఉన్నాయి, అంటే ఎకరాకు వచ్చి 60 చెట్లు లెక్కన. అయితే మేము ముందుగా మేము ఏం చేస్తామంటే జ్యోతి మేడం ఇచ్చాము. మేడం ఇలా చెట్లు మాకు కొంచెం సో మేడం ఏమన్నారు, చూద్దామని అన్నారు. సో మేడం కొంచెం చూడండి మేడం అంటే అర్థమన్నారంటే, అసలు మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక 7 లక్షలు మీరు మాకు ఇవ్వండి, మేము 7 లక్షలు ఇస్తే వాటిల్లో మేము మంచిగా చూసి మొత్తం ఓవరాల్గా మీకు నష్టపరిహారం ఏం లేకుండా మంచిగా చెల్లిస్తామని అన్నారు. సరే అలాగని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేసాము. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ఒక 5 lakhs అరేంజ్ చేసుకున్నాము. సో అయితే ఏమైందంటే ఇక్కడ ఈ 5 lakhs అరేంజ్ చేసుకునే గ్యాప్లో కొంచెం ఒక స్మాల్ ఇష్యూ జరిగింది. సో స్మాల్ ఇష్యూ వల్ల అది ఫ్యామిలీ ప్రాబ్లం అయ్యి కొంచెము ఈ 5 lakhsలో ఒక 3 lakhs ఖర్చు అయిపోయి 2 lakhs ఉన్నాయి. మేడం ఇలా 2 lakhs ఉన్నాయి మేడం, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని అంటే, మేడం ఉండి ఇలా అడ్జస్ట్ అవ్వడం కుదరదు, మీరు 7 లక్షలు అంటే మళ్ళీ 5 లక్షలు అన్నారు కదా, ఇంకా మీకు కుదరదు అది అని చెప్పి మేడం అన్నారు. సో మేడం కొంచెం అర్జెంటు అవసరమయ్యి మేము 3 lakhs ఖర్చు అయిపోయినాయి మేడం అని అంటే, సరే మీరు ముందు అమౌంట్ ఇవ్వండి అని అన్నారు. సో అలాగే అని చెప్పేసి మేము మామిడి తోటలోనే హ్యాండ్ క్యాష్ ఇచ్చాము అమౌంట్. 5 lakhs కదా, 5 lakhsలో మేము 2 lakhs ఇచ్చాము. అయితే ఏమైందనంటే ఇక్కడ ఈ 2 lakhs ఇచ్చిన తర్వాత ఒక 6 months అలా గ్యాప్ జరిగింది. ఈ గ్యాప్లో మేము ప్రతి మంత్ మేము వాళ్ళని రీచ్ అయ్యేసి అడుగుతున్నాము, మేడం ఆ అమౌంట్ ఎప్పుడు పడతాయి, ఆ అమౌంట్ ఎప్పుడు పడతాయి అని అంటే. అలాగా 7th month ఏమైందంటే వాళ్ళు స్టేటస్ చెక్ చేసాము. చెక్ చేస్తే ఒక చెట్టుకు వచ్చి 52,000 పడ్డాయి. అది కూడా 300 చెట్టుల్లో 52 చెట్లకు మాత్రం పడ్డాయి. ఎందుకు మేడం ఇలా డబ్బులు పడ్డాయి అని అడిగితే, చెట్టుకు వచ్చి 52,000 కాదు కదా, ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఇప్పుడు మొత్తం 52 చెట్లకు పడ్డాయా, చెట్టుకి ఎంత పడింది అంటే చెట్టుకు వచ్చి 52, అక్కడ క్లారిటీ ఇవ్వండి ఒకసారి. చెట్టుకు వచ్చి 1000 రూపాయలు లెక్క 52 చెట్లకి 52,000 పడ్డాయి. 300 చెట్టుల్లో 300 చెట్టుల్లో ఓవరాల్ గా 52 చెట్లకు మాత్రం పడ్డాయి. ఎందుకని మేము అడిగితే మీరు అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పి అని అన్నారు. సరే మేము కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత మేము ఎస్టీసీ గారికి లెటర్ పెట్టాము, రాజశేఖర్ సార్కి. పెట్టిన తర్వాత రాజశేఖర్ సారు మేడంకి ఫోన్ చేశారు. మేడం ఏమన్నారు, మళ్ళీ మేము చూస్తాం, దాన్ని దర్యాప్తు చేస్తామని అన్నారు. కానీ దానికి దర్యాప్తు చేస్తామన్నారే కానీ దాని గురించి పట్టించుకున్నప్పుడు లేదు. ఇప్పటికీ ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 9 months అయిపోయింది వాళ్ళకి. అయితే దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ లెటర్ పెట్టాము. అయితే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ లెటర్ పెట్టిన దాని వల్ల ఏమైందంటే, వాళ్ళు ల్యాండ్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు సర్వేని పంపించేవాళ్ళు. ఆ సర్వేర్ వచ్చి చూసి దాన్ని అదేం లేదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేసేవాళ్ళు. అలాగే విఆర్ఓ వచ్చారు ఒకసారి, వచ్చి ఇలాగ మేము ఇలా చెక్ చేస్తున్నాము స్టేటస్ మీది మామిడి చెట్లు అని చెప్పేసి ఫోటో తీసుకొని, వాళ్ళు వెబ్సైట్ ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి వాళ్ళు స్టేటస్ క్లోజ్ చేసేసారు. అది మేము అడిగాను ఎవరిని, విఆర్ఓ సార్ని అడిగితే విఆర్ఓ సార్ ఏమన్నారంటే, ఇది మా ఇష్యూ కాదు, ఇది మీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళది, అది వాళ్ళు రీచ్ అవ్వండి, మేము ఇది మా వర్క్ మేము చేస్తున్నాం అని చెప్పేసి మాకు విఆర్ఓ గారు చెప్పారు. వెయిట్ చేస్తున్నాను. వెంకటేష్ గారు, మీ చెట్ల వయసు ఎంత? మా చెట్లు 6.5 years ఉన్నాయి. 6.5 years అంటే 6 years ఉంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం సరిపోతుంది. అవునవును. ఇప్పుడు కొంతమంది 11,500 అంటారు, కొంతమంది 8,500 అంటారు, కొంతమంది 6,000 అంటున్నారు. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ రూల్ ప్రకారం 6 years ఉన్న చెట్లకి ఎంత ఇవ్వాలి పరిహారం? 5,400
26 రూపాయలు అని చెప్పారు మాకు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు 5,426 రూపాయలు ఇస్తారు. అలాగే గవర్నమెంట్ వాళ్ళు మాకు సేమ్ అదే అమౌంట్ 5,426 రూపాయలు మాకు ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 11,500 సంథింగ్ ఇస్తారనమాట మాకు మంజూరు చేయాల్సిన అమౌంట్. ఓహో, మొత్తం మీద రెండు కలిపితే 5,426, 5,426, 10,800 సంథింగ్ 11,000 వరకు వస్తుంది ఒక చెట్టుకి సంబంధించి. రైట్ శేషయ్య గారు, ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారండి బాధితులు ఇలా? సార్ ఇప్పుడు బయటకు వచ్చే బాధితులు అయితే 5 to 10 మెంబర్స్ ఉన్నారు సార్. బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించారంటే మాలాంటి చదువుకున్న వాళ్ళు ఇలా మోసపోయారంటే అసలు చదువు అనేది తెలియని వాళ్ళు, అసలు మాట్లాడటం తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. రెండోది, ఈ వీళ్ళని మేము ఎక్కడి నుంచి అంటే డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టేట్ కమిషనర్ వరకు రీచ్ అయ్యాను నేను. ఎవరి దగ్గరికి రీచ్ అయినా ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు సార్. ఇప్పుడు 1 వీక్ నుంచి ప్రతి న్యూస్ పేపర్ లో ఇదే న్యూస్ సర్క్యులేట్ అవుతున్నా ఎవరు నా దగ్గరికి రీచ్ అవ్వలేదు. ఎందుకు రీచ్ అవ్వలేదు నాకు అర్థం కాదు. న్యూస్ పేపర్ వాళ్ళందరికీ తెలుస్తుంది కానీ అధికారులకు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు దీని గురించి దీనికి ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు అనేది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అధికారులు చూపించారా? మీరు ఎవరైతే కలిసారని చెప్తున్నారు కొంతమంది అధికారులు, వాళ్ళకి చూపించారా ఇలా ట్రాన్సాక్షన్ చేయమంటారు? ట్రాన్సాక్షన్స్ చూపించాను అండ్ మీరు ప్లే చేసిన ఆడియో రికార్డింగ్స్ కూడా చూపించాను సార్ వాళ్ళకి. మరి ఏం చెప్పారు అసలు ఆ టైంలో వాళ్ళు? మేము కమిటీ వేస్తాము అన్నారు. సేమ్ అదే టీం ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలతోటే కమిటీ వేస్తా అంటున్నారు. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ లో సైన్ చేయాల్సింది ఎవరండి? విలేజ్ సర్వేయర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ మండల్ హార్టికల్చర్ ఆఫీసర్, దెన్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్. ఇంతమంది రెస్పాన్సిబిలిటీ ఉన్నారు దానికి. కానీ వీళ్ళలో ఏ ఒక్కరూ ఆ పొలంలోకి వచ్చేది లేదు. మేడం గారు విలేజ్ హార్టికల్చర్ ఆఫీసర్ మాత్రమే పొలంలోకి వస్తారు, చూస్తారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే శేషయ్య గారు, ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పారు ఆయనకు సంబంధించి 52,000 పడ్డాయని చెప్తున్నారు. ఎన్ని మొక్కలు ఉంటే 52 మొక్కలకి వేసారని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 6 years దాటిన మొక్కకి ఇంత ఇవ్వాలి అనేది రూలే ఉన్నప్పుడు అసలు ఎలాగ వేస్తారు? అసలు మీకు అది కూడా పడలేదు కదా? కనీసం ఒక్క కూడా మీకు ఏది పడలేదు? పడిందా? నాకు పడ్డాయి సార్, నాకు పడ్డాయి. నేను ఇది ఇచ్చాను కాబట్టి నాకు పడ్డాయి. ఇచ్చారు కాబట్టి 7 లక్షల వరకు ఇస్తాను చెప్పారు. బాధపడేవాడిని. లేదంటే 1000 రూపాయలు పడనోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అసలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నారు సార్ ఊర్లో. అంటే ఇంత అంటే మన గవర్నమెంట్ నుంచి ఇంత జరుగుతుంది కదా. అంటే ల్యాండ్ కాంపన్సేషన్ గురించి కావచ్చు, హార్టికల్చర్ కాంపన్సేషన్ కావచ్చు అండ్ ఆర్డబ్ల్యూసి రిలేటెడ్ కాంపన్సేషన్ కావచ్చు, చాలా పథకాలు చాలా ఉన్నాయి. వీటిలో కాంపన్సేషన్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ అన్ని కాంపన్సేషన్ ఇవ్వాల్సి వచ్చినా ఒక్క హెల్ప్ లైన్ లేదు సార్. అక్కడికి వెళ్తే ఒక్క అధికారి సమాధానం చెప్పడు. ఆ సచివాలయానికి వెళ్తే కలెక్టర్ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు కానీ ఒక సాధారణ మనిషి అంటే రైతు, ఏమి తెలియని రైతు, వాళ్ళ సంతకం కూడా పెట్టలేని రైతు వీళ్ళతో మాట్లాడాలి ఎంత భయపడతారు సార్. ఒక్క హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఈ సమస్య వస్తే నేను ఎవరిని రీచ్ అవ్వాలి, నా ఫైల్ పెడితే ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ ఫైల్ స్టేటస్ తెలుసుకోవాలని నేను ఎవరిని అడగాలి, ఏమీ తెలియదు సార్ మా వాళ్ళకి. అంతా అంటే నరకం అనుభవిస్తున్నారు మా గ్రామ ప్రజలు. అంటే భూములు ఇచ్చేటప్పుడు ఒక బాధ, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో బాధ. ఎందుకు అంటే రేపు మీ డబ్బులు ఇవ్వం, మీకు కోర్టులో కొట్టేస్తాం, మీకు కోర్టుకి వెళ్ళండి అంటే రైతు కోర్టుకి ఎలా వెళ్ళగలడు సార్? వాళ్ళకేం తెలియదు కదా. సో చిన్న సమస్యలు, ఆ సమస్యలు తీర్చే వాళ్ళు లేరు, ఆ సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా గ్రామ ప్రజలైతే. కాదు మరి అధికారులు పట్టించుకోక ఇక్కడేమో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రైతు భూమిని నమ్ముకుంటాడు, అసలు భూమి వదులుకోవాలంటేనే చాలా బాధల్లో ఉంటాడు. అటువంటిది మళ్ళీ ఈ పరిహారం విషయంలో కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారంటే అసలు సంబంధం లేకుండా. సార్ నాలాంటి ఒక వ్యక్తి బయటకు వచ్చినందుకు ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎంతమందికి నష్టం జరిగింది, ఏం జరిగింది తెలుసుకుందాం అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ నేను అడిగినందుకు నా మీద కేసు పెట్టారు సార్. అంటే నాలాంటి చదువుకున్న వ్యక్తిని ఇన్ని విధాలుగా హింసిస్తున్నప్పుడు వేరే వేరే ఊర్లో ఉన్న జనాలతో ఫోన్లు చేపించడం, నాకు ఒక బెదిరింపు లేఖలు పంపడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమీ తెలియని సాధారణ వ్యక్తి కానీ ఈ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఇప్పటివరకు చంపేసే వాళ్ళేమో సార్. అంత భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే నెక్స్ట్ టైం కూడా నేను క్వశ్చన్ చేయాలన్నా నాకే భయం వేస్తుంది అనమాట. అంటే ఆ లేఖ మీరు చదివారంటే మీకు కూడా అర్థం అవుతుంది సార్. అంత ఘోరంగా భయపెట్టారు నాకు ఆ లేఖలో. అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ పోలీసులు కూడా నన్ను మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎందుకు జరిగింది ఇందులో నిజమంతనైతే చూడట్లేదు సార్. లేదండి, ఖచ్చితంగా మేము ఇది అధికార దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరేం భయపడక్కర్లేదు, కొంచెం ధైర్యంగా ఉండండి. వెంకటేష్ గారు, ఇందాక మీకు లైన్ కట్ అయింది. వెంకటేష్ గారు, అసలు ఇప్పుడు మీకు 52 మొక్కలకి అయితే 1000 రూపాయలు చెప్పిన వేశారు. అప్పుడు మీరు ప్రశ్నించారా ఏంటి, నాకు 6.5 years నా మొక్కకి ఏజ్ ఉన్నప్పుడు ఇలా ఎలా వేస్తారని అడిగారా? మేము ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఫుల్ అమౌంట్ మాకు ఇస్తే
మేము మిగతా అమౌంట్ కొడతామని అన్నారు. మేడం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కదా, అసలు అమౌంట్ ఎందుకు ఇవ్వాలి, మేము జీవనాధారం మాకు భూమి కదా, మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫుల్ అమౌంట్ మాకు ఇవ్వండి, మేము సర్కిల్ అయినట్టుంది, అసలు బ్రేక్ అయిపోతుంది వాయిస్. శేషయ్య గారు ఫైనల్గా ఏం చెప్తాం అనుకుంటే మీరు చెప్పండి. శేషయ్య గారు, ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరిగేది, మీరైతే పోరాటం చేస్తున్నారు, ఖచ్చితంగా మీ పోరాటం మేము కూడా మద్దతుగా ఉంటాం, అదైతే మేము ఖచ్చితంగా ధన్యవాదాలు సార్. ఎస్ తీసుకువెళ్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు చెప్పిన దాంట్లో చిన్న క్లారిటీ మిస్సింగ్ ఏంటంటే, ఇప్పుడు మేము మిగతా డబ్బులు కొడితే మళ్ళీ ఇస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు 52 మొక్కలకి మొక్కకు 10 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి పైనుంచి ఆర్డర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నిజంగా లంచం ఇచ్చారనుకుందాం, ఇప్పుడు 11,000గా మార్చడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంది సార్. అంటే కొంచెం స్మాల్ కరెక్షన్ అప్పుడు మాకు ఇలా అనిపించాయి, ఇప్పుడు మళ్ళీ మార్చి పెడతామని చెప్తారు సార్. ఇప్పుడు మళ్ళీ మనీ ఇస్తే పాసిబుల్ అయ్యేది, ఇప్పుడు ఏమన్నా కుదరదేమో, కానీ ఈ ఇష్యూ బయటకు రాకుండా ఉంటే మళ్ళీ పాసిబిలిటీ ఉండేది సార్, లంచం ఇచ్చుంటే. ఇందాక కూడా వాయిస్ కాల్స్ లో ఏదో కాదు, వాయిస్ కాల్స్ కూడా మేము ప్లే చేసినప్పుడు వింటం జరిగింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేసేది, నాకు ఈ దరిద్రాలు వద్దు అంటూ మేడం మాట్లాడటం కూడా మనం వింటాం. ఏంటి మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చాయా? రైట్ సార్. అయితే నాకు నెక్స్ట్ ఇది సెకండ్ ఎపిసోడ్ సార్. సెకండ్ ఎపిసోడ్ ఏంటి అంటే, నేను కొంచెం 1 మంత్ అయ్యింది కదా, 1 మంత్ కాదు 1 ఇయర్ అవుతుంది, నా అమౌంట్ ఎందుకు రాలేదని చెప్పి నేను ప్రశ్నించేటప్పటికి మేడం గారు ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి, అవి ఫస్ట్ నా అకౌంట్ నెంబర్ అడిగారు సార్. నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను, దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత మా వైఫ్ అకౌంట్ నెంబర్ అడిగారు, ఆ నెంబర్ కూడా రిజెక్ట్ చేశారు. ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళ వైఫ్ అకౌంట్ నెంబర్ తీసుకుని అందులో డిపాజిట్ చేశారు సార్. డిపాజిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 అవర్ లోపు అవే అమౌంట్ కి నా ఈ ట్రాన్సాక్షన్ రాంగ్ గా జరిగింది, అకౌంట్ నెంబర్ తప్పు పడింది అని చెప్పి బ్యాంక్ కి ఒక మెయిల్ పెట్టించారు సార్. సెండర్ మెయిల్ నుంచి రిక్వెస్ట్ పెట్టించారు. సో ఆ రిక్వెస్ట్ ద్వారా బ్యాంక్ మేనేజర్ అవి బ్లాక్ చేశారు ఆ అమౌంట్ ని. సో నేను ఆ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను సార్, బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాను, ఎందుకు బ్లాక్ చేశారు అనేది కూడా. ఇన్ని ప్రూఫ్స్ ఉంటే ఎంతలా పోరాడుతున్నా సరే ఇంకా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ శేషయ్య గారు, వెంకటేష్ గారు ధైర్యంగా ఉండండి, మీకైతే మేము డెఫినెట్ గా మీ సంస్థని పైకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్ నరేష్, ఇప్పుడు రైతులు ఏం చెప్పారో వాళ్ళది విన్నాం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇద్దరికి. నరేష్, ఏంటి ఇప్పుడు అంటే వాళ్ళకి లంచం ఇస్తే ఎంతైనా మార్చే శక్తి ఉందని వాళ్ళే చెప్తున్నారంటే, అంత ఓపెన్గా చెప్తున్నారంటే, మరి ఎలా లంచం ఒక్క రూపాయి అడిగినా సరే ఇమీడియట్గా మీరు చెప్పుతో కొట్టండి పైన నాయకులు చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇలా కనిపిస్తోంది. ఖచ్చితంగా సతీష్, ఇప్పటి వరకు మనం రైతుల బాధ విన్నాం, రైతుల గోడు విన్నాం. ఎందుకంటే రైతులు ఎంతో కాలం 6 కష్టకాలంలో ఏదైతే వాళ్ళు పూర్వీకులు కూడా ఈ భూమిని నమ్ముకొని జీవించారు. మరి వాళ్ళ నాన్నలు, మరి ఈరోజు ఈ జనరేషన్లో చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు సైతం కూడా సెలవులు వస్తే ఇందాక శేషయ్య చెప్పినట్టుగా పంచి కట్టుకోవడం, పార పట్టుకోవడంతో ఆ పొలంలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేవారు. సో వీళ్ళ యొక్క కుటుంబం అంతా సుఖాంతంగా ఉండాలంటే రైతు నమ్ముకున్నటువంటి భూమిని సస్యశ్యామలంగా కూడా చూసుకుంటేనే ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి రైతు ఈరోజు పారిశ్రామికంగా జిల్లాలో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక పురోగతి నడిపిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామాయపట్నం పోర్టు ఇటీవల కాలంలో ఎంతో కాలంగా కూడా ఒక ఆశ ఉండేది. కృష్ణపట్నం పోర్టుకు ముందే రామాయపట్నం పోర్టు ఉండాల్సిన పరిస్థితిలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతోనే కృష్ణపట్నం ఏర్పాటు చేశారు. అయితే రామాయపట్నం పోర్టుకు సంబంధించి టీడీపీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన తర్వాత కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత దీనికి పరుగులు పెట్టేటువంటి అవకాశం కనపడింది. మరి రామాయపట్నం పోర్టు ఒకవైపు జరుగుతున్న సమయంలో దాని అనుసంధానంగా అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి. ఈరోజు బీపీసీఎల్కి సంబంధించినటువంటి శుద్ధి కర్మాగారం సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు భూసేకరణ జరుగుతున్న సమయంలో వాళ్ళు ఎంత ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఈరోజు అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు వాళ్ళు భూములు ఇచ్చేదానికి ముందుకు వస్తే ఈరోజు ఈ అవినీతి తిమింగలాల యొక్క చేతిలో ఈరోజు బలి పశువులుగా మారుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఈరోజు బిల్లా జ్యోతి అనే ఒక హెచ్ఓ ఎవరైతే హార్టికల్చర్ అధికారి చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపై బట్టబయలు చేసినప్పటికీ కూడా ఆ పై స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు అయి ఉండొచ్చు, జిల్లా కలెక్టర్ అయి ఉండొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎందుకు కదిలి రాలేదని శేషయ్య ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా శేషయ్య ఇటు వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ స్పందించి న్యాయం చేయాలి. ఈ రైతుకు జరిగినటువంటి అన్యాయం మరో రైతుకు అన్యాయం జరగకుండా రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు చదువుకున్నటువంటి రైతు శేషయ్య ఉండొచ్చు, వెంకటేశ్వర్లు కూడా బహిరంగంగా మీడియా ముందుకు రావడం అనేది వాళ్ళకి ప్రశంసలు అయితే మనం ఇవ్వాల్సిన పరిస్థితి.
మరి ముఖ్యంగా మనం ఖచ్చితంగా, రావూరు నరేష్, చేవూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుంది, ఇలాగే హార్టికల్చర్ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలకి అన్ని వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రైమ్ లైన్ ముందు ఉంటుందని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. తప్పకుండా, ఎందుకంటే డెఫినెట్గా మరి లంచం ఇస్తే అసలు ₹1 లంచం అడిగినా సరే ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అవ్వడం, ఇమీడియట్గా మాకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అంత ఓపెన్గా చెప్తారు నాయకులు. ఇక్కడ చూస్తున్న ఇలా కనిపిస్తోంది. మరి దీనిపైన ఇంత ప్రూఫ్స్తో సహా వెళ్తున్నా ఎవరు ఎక్కడ స్పందించకుండా తిరిగి మళ్ళీ ఎదురు కేసులు పెడుతున్నారంటే ఎలా చూడాలి? మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? విచారణ కమిటీలు వేస్తామని చెప్తుంది. విచారణ కమిటీలు వేస్తే ఆ విచారణ ఎంత పారదర్శకంగా జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు డెఫినెట్గా కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటానికి మేము కూడా మద్దతుగా ఉంటున్నామని కూడా మేము చెప్తున్నాం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.